హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ నేను రాకుండా. కాకపోతే ఇప్పటి నుంచి అయితే కాన్స్టెంట్గా లైక్ 3 days 4 days వీడియో అయితే కంపల్సరీ పెడతాను. ఇప్పుడైతే మార్కెట్లో నడిచే ప్రత్యేక హాట్ కేక్ షిఫ్ట్ అనమాట. సో ఆ షిఫ్ట్ని అయితే ఈరోజు మనం వీడియో కింద తీసుకోవడం జరిగింది. సో అక్కడనే ఉండి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మన దగ్గర మైక్ లేదు. మరి మీకు కరెక్ట్ వినిపించాలంటే మైక్ ఉండాలి. సో మైక్ లేదు కాబట్టి నేను వీడియో తీసుకొచ్చేసిన మీకైతే ఇప్పుడు డబ్ చేసిన వినిపిస్తాను. కాకపోతే వెహికల్ మాత్రం మస్తు ఉంది. కాకపోతే దీనిలో డిఫరెన్స్ ఏముందంటే మనకి టెస్ట్ డ్రైవ్ ఇచ్చిరా అనుకో, సో నేను మీకు రివ్యూ కూడా ఇవ్వచ్చు ఎలా అంటే పాత షిఫ్ట్కి కొత్త షిఫ్ట్కి తేడా ఏముందని చెప్పి. సో మనం చూద్దాం. అలానైతే చెప్పొచ్చా టెస్ట్ డ్రైవ్ ఏమైనా ఉంటే నాకు ఫర్దర్గా చెప్పండి అని చెప్పి. ఇన్కేస్ అలా టెస్ట్ డ్రైవ్ కింద మనకి ఫ్యూచర్ ఇస్తే తీద్దాం. కాకపోతే వెహికల్ మాత్రం బాగుంది. ఇది ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి ZXi ప్లస్ వేరియంట్ అనమాట. డ్యూయల్ టోన్ కలర్ ఇది. వెహికల్ మాత్రం బాగుంది. సో వీడియోలోకి వెళ్ళిపోద్ది పదండి. ఈ వెహికల్ వచ్చేసి మనకి 3 cylinder ఇంజన్తో వస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే Z సిరీస్ ఇంజన్ అంటాం. Z12E అనమాట. కంపెనీ క్లెయిమ్ మైలేజ్ వచ్చేసి 25+ మైలేజ్ అనమాట. దీనిది మనం ఫ్రంట్లో చూసుకుంటే టోటల్ డిజైన్ చేంజ్ అయిపోయింది. మన హెడ్లైట్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ. సో వెహికల్ న్యూ గ్రిల్తో కొత్త లుక్ డిజైన్తో వచ్చిందనమాట. 2024 కొత్త మోడల్. సో ఈ వెహికల్లో మాత్రం మనము CNG అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే CNG కన్నా ఎక్కువ మైలేజ్ ఇది ఇస్తుంది. ఇంకోటి లుక్ మాత్రం అదిరిపోయింది. బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ చేంజెస్ ఏం లేవు. కాకపోతే Z సిరీస్ కాబట్టి మనకి టెయిల్ ల్యాంప్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు. సో ఫ్రంట్ ఎలాగ ఉందో బ్యాక్ జర డిఫరెంట్గా. ఎట్ ప్రజెంట్ ఈ వెహికల్ ఈ Z వేరియంట్లో మనకి బ్యాక్ డోర్ హ్యాండిల్ మాత్రం మనకి నార్మల్ వెహికల్ హ్యాండిల్ ఎలా ఉందో అలా అయితే దీన్ని సెట్ చేశారనమాట. సో కొత్త డిజైన్ అనుకోవచ్చు అనమాట మనం ఈ షిఫ్ట్లో ప్రకారం. అంటే మనకి పాత షిఫ్ట్కి ఈ షిఫ్ట్కి ఇది ఇంకొక డిఫరెన్స్. 185/65 R15 ట్యాక్స్ ఇస్తున్నారన్నమాట. మన లోపలికి వచ్చేసి డ్రైవర్ సైడ్ సన్ షీల్డ్ మనకైతే నార్మల్. సో మనం పేపర్స్ ఏమంటే పెట్టుకోవచ్చు. మనకి ప్యాసింజర్ సైడ్ మాత్రం ఒక మిర్రర్ వస్తున్నారు. సో ఒక లైట్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. మనకి ఈ లోపల ఇంటీరియర్ లైట్ వచ్చేసి మనకి హెలోజన్ ఇచ్చారు. LED అయితే కొద్దిగా మంచిగా అనిపించేది. ORVMస్కి అయితే వచ్చేసి మనకి ఆటో ఫోల్డ్ ORVMs ఉన్నాయి మనకి. సో యాజ్ యూజువల్ అన్ని టాప్ వేరియంట్స్కి అయితే ఇది కామన్. కాకపోతే ఇది కొద్దిగా లైక్ చౌల్లాగా అనిపిస్తాయి అనమాట ఇది ప్రెస్ చేసినప్పుడల్లా. మనకి ఇప్పుడు మెయిన్ డిస్ప్లే వచ్చేసి 9 inches స్మార్ట్ ప్రో విత్ సుజుకి కనెక్ట్ అనమాట దీంట్లో. ఈ వెహికల్ వచ్చేసి మనకి ఇంకా వైర్లెస్ ఛార్జర్ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్యూల్ కూడా మనకి ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది మొత్తం రేంజ్ కానీ టోటల్ మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ 9 inch డిస్ప్లేలో అయితే టోటల్ కనిపిస్తుంది. హ్యాండ్రాయిడ్ ఉంది. మళ్ళీ హ్యాండ్రాయిడ్ ఆటోప్లే అయితే అంటామో అదంతా ఉందన్నమాట. సో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనము కొత్త డిజైన్లో ఇచ్చారు మనకి. లైక్ పాత దానికి దీనికి మనకి అవి కప్స్ డిజైన్లో ఉంటుండే. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పి నేను నా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను. ఫోన్ ఇలా పెట్టానే అలా ఛార్జింగ్ స్టార్ట్ అయింది. కరెక్ట్ ఆ మొబైల్ పట్టేంత స్పేసే ఉంది ఇది కూడా కరెక్ట్గా. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చేసి మనకి 268 liters. సో కొద్దిగా పెంచుంటే బాగుండేది. వెహికల్ ఫ్రంట్ సైడ్ లుక్ ఇది అనమాట. డోర్ ఓపెన్ చేసి మనకి పర్టికులర్గా స్మూత్ అండ్ క్లీన్ ఉంది. వెనకాల సైడ్ మనకి AC వెంట్స్ కూడా వచ్చాయి. దీంట్లో స్పేస్ కూడా పెరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మనకి ఏరోడైనమిక్ డిజైన్ అయితే పర్టికులర్గా కనిపిస్తుంది. ఆ లైన్స్ కానీ లైక్ ఆ పంచ్ లోపట్లకి వెళ్ళి కరెక్ట్ డిజైన్ చేసి మనకి ఏరోడైనమిక్ డిజైన్ ఇవ్వడానికి కంపెనీ చాలా ట్రై చేసింది. సో మనకి వెహికల్లో వచ్చేసి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్. హైట్ వచ్చేసి 3950 ఉంది. వీల్ బేస్ వచ్చేసి మనకి 2450 ఉంది. విడ్త్ వచ్చేసి వెహికల్ 1735. హైట్ వచ్చేసి 1520. మనకి ఈ వెహికల్లో ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకి 37 liters వరకు పడుద్ది మనకి ఈ వెహికల్లో. మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 163 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇంకొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి ఉంటే మనకి సిటీ రోడ్స్లో అంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఓకే. కాకపోతే ఇంకొద్దిగా ఇచ్చుంటే బాగుండేది. ఈ వీడియోకి అయితే ఇంత గైస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ వ్లాగ్స్. కాన్స్టెంట్గా వీడియోస్ అయితే పంచి వస్తూనే ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఎలాంటి కార్స్ కావాలో మీరు కామెంట్ చేయండి. నేను 99% అయితే వీడియో దీనికి వస్తాను.
సో రాబోయే ఇంకొక 2 కార్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా నేను మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్తున్నాను కదా, కాన్స్టెంట్గా మంచి వీడియో రిలీజ్ అవుతాయి. కాకపోతే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. మీరు ఎంకరేజ్ చేస్తుండండి, నేను కొత్త వీడియోస్ తీస్తూనే ఉంటా. సో ఇప్పటి నుంచి మనకి అన్ని నేను చెప్తున్నా ఈ ఛానల్లో ప్రతి ఒక్క రకాల వీడియోస్ అయితే ఉంటాయి. కార్, బైక్, మీకు ఏదైతే కావాలో మీరు అది అడగండి, నేను నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బై అండ్ స్టే సేఫ్.